ఎథిక్స్ అండ్ ఎస్ఏ 500 మార్క్స్ మేడం. 1750 మార్క్స్లో 500 మార్కులు ఈ 2 సబ్జెక్ట్స్కి. ఎవడు చెప్పట్లేదు. ఇన్ని సబ్జెక్ట్స్ చెప్పాం కదా, అందులోంచి నేర్చి రాసేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను పిల్లల్ని ఏంట్రా మీరు, ఎందుకంటే నాకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని నేను నడుపుతాను నా దగ్గర. ఆల్మోస్ట్ అందరూ ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు విక్టిమైజ్ అయిపోయి నా దగ్గరకు వచ్చారు. నా పెట్టుబడి ఏంటంటే నా గుమ్మం దొక్కిన ఒక స్టూడెంట్ ఇంకో గుమ్మం తొక్కలేదు మేడం. రైట్. ఎందుకు తొక్కలేదు? మీరు ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళకి చేసి ఇచ్చేస్తారు కాబట్టి. అండ్ ఐఎమ్ ఏ వెరీ స్ట్రిక్ట్ టీచర్ మేడం. నా స్టూడెంట్స్ని మీరు అడిగితే కనుక సార్ క్లాస్ అంటే 10 నిమిషాల ముందు కూర్చోవాలా, ఫోన్లు పక్కన ఉండాలా. ఒక్కరోజు యాబ్సెంట్ అయినా మేడం నెక్స్ట్ డే క్లాస్కి నాతో పర్సనల్గా పర్మిషన్ తీసుకుంటే కానీ రానివ్వరు. రైట్. సంబంధమే లేదు. నువ్వు సరదాగా వస్తున్నావు అంటే ఇంట్లో కూర్చో, ఇంకేమన్నా చేసుకో. నాదొక దీక్ష ప్రోగ్రామ్ నేను నడుపుతాను మేడం. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ వరకు దీక్ష ప్రోగ్రామ్. దీక్ష అంటే ఏంటి? ఇటు అటు జరగడానికి వీల్లేదు, అంతేనా? ఒకే చోట ఉండాలి, ఫోకస్డ్గా. ఒకటే మాట అంటాను, ఒక్క టెస్ట్ నువ్వు మిస్ అయ్యావు అంటే దానికి ఒకటే కారణమై ఉండాలి, నువ్వు పోవాలి. ఇఫ్ యూ హ్యావ్ నాట్ కమ్ ఫర్ ది టెస్ట్ ఇట్ మీన్స్ యు ఆర్ నో మోర్ ఎ హ్యూమన్ బీయింగ్. సో ఆ 90 days కంప్లీట్ దీక్షలో ఉంటుంది. పిల్లలు వస్తారు, లోపల నుంచి ఒక చెయ్యాలి అనే ఆలోచన ఉంటే వస్తారు. టైం పాస్ కోసం వచ్చిన వాళ్ళు మనం ఏం చేయలేము. 60% ఆఫ్ ది క్రౌడ్ టైం పాస్ కోసం వస్తుంది. ఎందుకండి అనవసరంగా లైఫ్ టైం వేస్ట్ అయిపోతుంది, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, డబ్బు వేస్ట్ అవుతుంది, టైంను మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరమే లేదు. నా దగ్గర ఫ్యాకల్టీ కమ్స్ ఫ్రమ్ ఢిల్లీ టు హైదరాబాద్, ది ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ వేర్ ఫ్యాకల్టీ కమ్స్ ఫ్రమ్ ఢిల్లీ. నేను లోకల్ ఫ్యాకల్టీ చాలా ఆచితూచి తీసుకుంటాను. మీరేం టీచ్ చేస్తారు సార్? నేను ఎథిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ. ఐ కెన్ టీచ్ మెనీ మోర్ సబ్జెక్ట్స్ మేడం, బట్ ఐ వాంట్ అన్ ఎక్స్పర్ట్ టు కమ్ అండ్ టీచ్. ఎందుకంటే ఒక ఎక్స్పర్ట్ వచ్చి చెప్పింది, రీసెంట్లీ పవనీత్ సార్ వచ్చారు మేడం, క్లాస్ రూమ్లో ప్లేస్ లేదు, పిల్లల్ని సారీ అని చెప్పేసి పంపించేసి అలా రెస్పాన్స్ వస్తుంది. ఎస్కే ఝా సార్ ఇండియన్ ఎకానమీ కోసం వచ్చారు, ఈజ్ బీన్ luminary in economics. నీరజ్ నచికేత సార్ టీచర్స్ ఎన్విరాన్మెంట్ ఇకాలజీ. విజయ్ సార్ కమ్స్ ఫ్రమ్ ఢిల్లీ టు టీచ్ బెంగళూరు. నా దగ్గర వచ్చిన ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ ఆల్ మేడం దే ఆర్ ఆథర్స్ ఆఫ్ బుక్స్ ఇన్ దేర్ డొమైన్. రైట్. వాళ్ళని పిలుచుకొని తీసుకొస్తాను. అందుకే నా క్లాస్ రూమ్ చాలా సీరియస్ ఉంటుంది. క్లాస్లో జోవియల్నెస్ అస్సలు సమస్య లేదు మేడం. అండ్ ఎంత పెద్ద ఫ్యాకల్టీ అయినా సరే రావాలి, డెమో ఇవ్వాలి, మేనేజ్మెంట్ కూర్చుంటుంది, నేను కూర్చుంటాను, నచ్చితే తీసుకుంటాను. మీరు ఎంత పెద్ద ఫ్యాకల్టీ అయినా పర్వాలేదు. కానీ మాకు ఎందుకంటే వీ హ్యావ్ ఒక ఏకంలో ఒక ఓత్ ఉంది మేడం. ఎనీ డిసిజన్ వీ విల్ టేక్ కీపింగ్ ద స్టూడెంట్ ఇన్ ది సెంటర్ ఆఫ్ డిసిజన్. రైట్. ప్రాఫిట్ మాకు సంబంధమే లేదు. స్టూడెంట్కి ఇది ఓకే ఓకే, నాట్ ఓకే నాట్ ఓకే. రైట్. సో దట్ హ్యాస్ బీన్ ది పిల్లర్ ఆఫ్ ఏకమ్ ప్రెజెన్స్ మేడం. సో కాకపోతే చాలా కష్టాలు పడ్డాము. అంటే ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు కాంపిటీటర్స్ తెలుస్తుంది కదా, ఓబ్రాయ్ సార్ ఇంకా దిగుతున్నాడు రంగంలో ఒకరు చేయబట్టుకొని అన్నట్టుగా. పొలిటీషియన్స్ ప్రెషరు, లోకల్ గూండా ప్రెషరు, ఫ్యాకల్టీని రానివ్వకుండా సాధ్యమైన అన్నీ చేశారు మేడం. దారుణం కదండి. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ మేడం. ఏం చేయాలి? నిజంగా అవతల అకాడమీస్కి దమ్ముంటే వాళ్ళ ఎఫర్ట్ తోటి స్టూడెంట్స్ని తెచ్చుకోవాలి. నేను ఒక మాట అంటాను, ఏ అకాడమీ అయినా సరే, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఏ అకాడమీ అయినా సరే, ఒక టీచర్ నేను ఈ సబ్జెక్ట్ చెప్తున్నాడు అని చెప్పేసి నేను కాన్ఫిడెంట్గా చెప్తాను అని చెప్తే ముఖాముఖి లైవ్ వెళ్దాం, విల్ గో లైవ్. ఐ ఛాలెంజ్ ఎనీబడి ఇంక్లూడింగ్ ది బెస్ట్ పర్ఫార్మర్స్. చేయట్లేదు. ఇప్పుడు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది మేడం. యూపీఎస్సీ మెయిన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? క్వశ్చన్ నేను లైవ్లో రాస్తాను మేడం యూట్యూబ్లో. 10 నిమిషాలు కూడా నాకు టైం దొరకదు ఇన్ ఏ డే టు ప్రిపేర్ ఫర్ దట్ క్వశ్చన్. బట్ ఎవ్రీ డే 9 o'clock ఐ విల్ గో లైవ్ ఆన్ యూట్యూబ్ అండ్ ఐ రైట్ ది ఆన్సర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టూడెంట్స్. వీళ్ళు ఏం చేశారంటే మేడం, ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మెయిన్స్ చెప్పలేరు, చెప్పే స్తోమత లేదు, ఏం చేస్తారు, ప్రిలిమ్స్ చాలా డిఫికల్ట్ అని చెప్పేసి ఒక సైక్ బిల్డ్ చేస్తారు. అండ్ దే ఆర్ ఓన్లీ టీచింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. ఎందుకంటే మెయిన్స్ టీచ్ చేయడం రాదు. ఆ ఫౌండేషన్ ప్రోగ్రాంలో మెయిన్స్ గురించి అసలు మాటే లేదు, ఒక ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ క్లాస్ లేదు, ఒక రాసిన ఆన్సర్ కరెక్షన్ చేసే తీరు లేదు, ఏమీ లేదు మేడం. ఆ పిల్లోడు ఎలా పాస్ అవుతాడు? అందుకే చెప్తున్నాను 60-70% డిమోటివేట్ అయ్యి
ఫౌండేషన్ మధ్యలో ఆగి వెళ్ళిపోతారు. నాట్ ఈవెన్ వన్ స్టూడెంట్ ఆఫ్ మై ఇన్స్టిట్యూట్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్ ది ఫౌండేషన్, నాట్ ఈవెన్ వన్. ఎందుకంటే వాడిని మోటివేట్ చేసే బాధ్యత కూడా మనది. అవును అవును. మధ్యలో ఒక డైలాగ్ విన్నాను మేడం, స్పార్క్ బ్యాచ్ అనేసి. నా ఒళ్ళు మండిపోయింది. నాకు అది చాలా ఫన్నీ అనిపిస్తుంది. నా ఒళ్ళు మండిపోయింది. స్పార్క్ బ్యాచ్ అంటే తెలివినోడినే చెప్తావా, తెలివినోడి చెప్పవా? నువ్వు డబ్బులు తీసుకున్నావుగా. నేను పేరు చెప్పాలని ఉంది కానీ నేను ఆపుకుంటున్నాను మేడం. స్పార్క్ బ్యాచ్ ఏంటరా అంటే మళ్ళీ ఇంటిగ్రేటెడ్ రంగంలో వాళ్ళు చాలా పెద్ద పేరు మేడం. అవును అవును. ఇంటిగ్రేటెడ్ డిగ్రీతో పాటు యూపీఎస్సీ చెప్పేవాళ్ళు. అది ఎంత దారుణం అండి. 10th నుంచే యూపీఎస్సీ, ఇంటర్ నుంచే యూపీఎస్సీ, డిగ్రీ నుంచే యూపీఎస్సీ. వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు కదా అసలు. ఫస్ట్ చాలా బాగా చెయ్యొచ్చు మేడం, కానీ వీళ్ళు కరెక్ట్గా ప్రొసీజరల్ చేయకుండా మ్యామ్ 10th నుంచి యూపీఎస్సీకి ఒక మంచి మైండ్ని క్రియేట్ చేయొచ్చు మేడం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అగైన్ దట్ బిజినెస్ ఓరియంటేషన్, ఆ బిజినెస్ ఓరియంటేషన్ వల్ల క్వాలిటీ పోతుంది. మీరు చెప్తే నమ్మరు మేడం. డిగ్రీ ఇంటిగ్రేటెడ్, డిగ్రీ కమ్ యూపీఎస్సీ చేసినాడు కనీసం 3 years డిగ్రీ మందరు చేయాలా? అవును. ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ వెళ్ళిపోతున్నాడు మేడం. అంటే వాట్ హ్యావ్ యూ డన్? ఎయిదర్ యూ హ్యావ్ డిమోటివేటెడ్ ఏ పర్సన్ ఆర్ డిడ్ నాట్ లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ దే ఆల్ ఆర్ గోయింగ్ బ్యాక్. కరెక్ట్. సో దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ ఇనీషియల్ కూడా, మనం మార్కెట్ని కిల్ చేసేసాం. సో ఒక మంచి ఫ్యాకల్టీ లేదు. అంతెందుకు మేడం, స్టడీ మెటీరియల్ అని ఉంటుంది ఇన్స్టిట్యూట్లో. జాయిన్ అయినప్పుడు ఒక స్టడీ మెటీరియల్ ఇవ్వాలి. నేను ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేసినప్పుడు 2016లో నేను అమెండ్ చేసేది. ఓకే. ఇప్పటికీ అదే ఉంది. పిల్లలు పిక్చర్లో తీసుకుంటున్నారు అది. ఇఫ్ యూ డూ నాట్ అప్డేట్ యువర్ స్టడీ మెటీరియల్, ఎంత బుక్లెట్ మ్యామ్, ఇందులో స్టూడెంట్స్ బ్లేమ్ కూడా ఉంది. నువ్వు ఐఏఎస్ అవ్వాలి అని అనుకున్న ఆలోచన ఉన్నప్పుడు హౌ కెన్ యూ సెలెక్ట్ ఏ బుక్ బేస్డ్ ఆన్ ది సైజ్? నేను ఇచ్చిన స్టడీ మెటీరియల్ సార్ అంత లావు బుక్ ఇచ్చారు సార్ అన్నాడు. క్లర్క్ అవుదామని వచ్చావా, ఐఏఎస్ ఆఫీసర్ అవుదామని వచ్చావా అని అడిగాను నేను. నీ ఆలోచన తీరే మారలేదు. బుక్ పెద్దగా ఉందని వదిలేస్తే నువ్వు ప్యూన్ అవుతావు. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నప్పుడు మంచి బుక్ ఉంది సార్, ఎంత బాగుంది బుక్ అని చెప్పాలి. అంతేగాని సార్ లావుగా ఉంది పెద్దగా ఉంది అంటే మరి కరెక్ట్. అంటే ఆలోచన తీరేలా ఉంది చూడండి మేడం. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాంపిటీటర్స్ వాళ్ళు అంత పెద్ద పెద్ద బుక్ ఇస్తారు, అందులోంచి ఏమి రావు అని. మీకు యూట్యూబ్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో పెట్టుకోండి మేడం. లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో హిస్టరీ 100%, పాలిటీ 100%, జాగ్రఫీ 100% నా స్టడీ మెటీరియల్ నుంచే క్వశ్చన్స్ వచ్చాయి. రైట్. 100%. ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాలేదు మేడం. ఎలా సాధ్యం? ఆ టీంతో పాటు పగలు రాత్రి కూర్చున్నాను కాబట్టి సాధ్యం. రైట్. ఇది వెయ్యి, ఇది వెయ్యి, ఇది వెయ్యి. ఒక్కొక్క పేజీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో మాకు తెలియదు. లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా టఫ్ చేశారని విన్నానండి. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా యాక్చువల్గా? నేను ప్రిలిమ్స్ ముందు గ్రాండ్ టెస్ట్లు పెట్టాను మేడం, 5. ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ ఐ కుడ్ రీడ్ యూపీఎస్సీ సంథింగ్ ఇట్ విల్ డూ టు చీట్ ద స్టూడెంట్స్ అని చెప్పేసి ఆ ఎలిమినేషన్ టెక్నిక్ వాడకుండా సమాధానం ఇవ్వగలగాలి అని చెప్పేసి పేపర్ సెట్ చేశాను. ఓకే. నేనే చేశాను. పేపర్ అవ్వగానే పిల్లలు మోర్ ఆర్ లెస్ ధర్నా చేశారు క్లాస్లో. ఏంటి పేపర్ సార్, ఏంటి పేపర్ ఇచ్చారు, అలా ఎలాగ ఇస్తారు మీరు? చదివిన దాంట్లో ఒక క్వశ్చన్ లేదు. ఒక క్వశ్చన్ లేకపోవడం కాదు, ప్యాటర్న్ ఏంటి ఇలా ఇచ్చారు, యూపీఎస్సీ ప్యాటర్న్ ఇది కాదు కదా అన్నారు. ది స్టూడెంట్స్ ఫోర్స్డ్ మీ టు చేంజ్ ది ప్యాటర్న్ ఫర్ ది నెక్స్ట్ 4 గ్రాండ్ టెస్ట్. అయ్యో, అలా అనుకుంటే ఇలాగా ఎంత టఫ్ రాస్తే మనకి ఎంత ఈజీ అవుతుంది అనుకోవాలి. కానీ ప్యాటర్న్ మేడం అంటే యూపీఎస్సీ వాడు ఒక చిన్న హింట్ ఇచ్చి వదిలేస్తాడు. నెక్స్ట్ టైం నేను ఇది మార్క్ తీసుకొస్తాను, ఆ హింట్ నువ్వు చదవగలిగితే పాస్, అది మిస్ అవుతే ఫెయిల్. కరెక్ట్ కరెక్ట్. ఐ కుడ్ రీడ్ దట్. వీడు ఒక 2 క్వశ్చన్లు ఇచ్చాడు ఇలాగా, హీఈస్ గివింగ్ ఎ హింట్, నెక్స్ట్ టైం క్వశ్చన్ ఇలా వస్తాయి. నేను అలా సెట్ చేసి ఇచ్చాను. ధర్నా చేసారా, వీళ్ళు ఏడుస్తున్నారని చెప్పేసి మార్చాను. ఎగ్జామ్ పెట్టిన రోజు ఏడవని స్టూడెంట్ లేడు. యూపీఎస్సీ ఎగ్జామ్ జరిగిన రోజు ఫోన్ చేసి అందరూ సారీ సార్, సారీ సార్, సారీ సార్, సారీ సార్, సారీ సార్, ఇదే మెసేజెస్, ఇదే కాల్స్ సార్. ఇంకోసారి వి విల్ నెవర్ డౌట్ యువర్ థాట్ ప్రాసెస్ సార్ అని చెప్పేసి. సి దట్స్ వాట్ నో మ్యామ్. ఏం జరగబోతుందో దాన్ని గమనిస్తేనే కదా యువర్ ఎ లీడర్. జరిగిన తర్వాత రియాక్ట్ చేసే లీడర్షిప్ ఎక్కడ? సో దట్ ఈస్ వేర్ స్టూడెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్.